హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జిడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు అస్సాం రైఫల్స్ నుండి స్పోర్ట్స్ కోటా సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరు ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇక్కడ అస్సాం రైఫల్స్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2024. సో ఇక్కడైతే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ 27 అక్టోబర్ అయితే ఇచ్చారు. తర్వాత మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి 28 సెప్టెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకు ఇక్కడ ర్యాలీ వచ్చేసి మనకు ఇక్కడ 25 నవంబర్ అయితే కండక్ట్ చేయడం అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ అయితే చేశారన్నమాట. సో అండ్ ఇక్కడైతే మనకు వేకెన్సీస్ అలాట్ వచ్చేసి ఇక్కడ డిసిప్లిన్ ఇక్కడ అథ్లెటిక్ 400 మీటర్ ఇక్కడ ఇక్కడ ఫుట్బాల్ కానీ ఈ విధంగా అయితే మేల్ క్యాండిడేట్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ ఈ విధంగా అయితే ఇచ్చారు. సో దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అయితే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఇక్కడ రైఫల్ ఇక్కడ ఉమెన్ అండ్ జనరల్ డ్యూటీ సంబంధించిన 18 ఇయర్ నుండి 23 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు మెట్రికులేషన్ ఓన్లీ మీరు 10th పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో ఇక్కడైతే ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కానీ నేషనల్ కానీ తర్వాత ఇంటర్ యూనివర్సిటీ కానీ ఈ విధంగా అయితే ఇచ్చారు కదా. సో దీంట్లో మీరు ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. అండ్ మనకు ఇక్కడ సంబంధించిన కాంపిటీషన్ ఇక్కడ అథారిటీ అన్న సర్టిఫికేట్ సంబంధించిన నేమ్ అయితే ఇచ్చారు. సో అండ్ ఇక్కడైతే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ అయితే చూసుకోండి. మీకైతే ఈ నోటిఫికేషన్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే మనం అస్సాం రైఫల్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనకు అస్సాం రైఫల్కు సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అండ్ ఫుల్ నోటిఫికేషన్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేస్తా అంటే మనకు అడ్వర్టైజ్మెంట్ ఇక్కడైతే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. తర్వాత ఇక్కడ జెండర్ మేల్ ఆ ఫీమేల్ అయితే దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ట్రేడ్. సో ఇక్కడైతే ఇక్కడ రైఫిల్ మ్యాన్ అండ్ రైఫిల్ మ్యాన్ జనరల్ రూట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు అప్లై కాస్ట్. సో మీరు మీ యొక్క కేటగిరీ జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఎందుకంటే ఇది మనకు ఈడబ్ల్యూఎస్ తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఆఫ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు స్పోర్ట్స్ మ్యాన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడైతే వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మ్యాండేటరీ ఇక్కడ 10th అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ అగ్రి మీద అయితే క్లిక్ చేసేయండి. అగ్రి చేసిన తర్వాత ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ టైటిల్లో మిస్టర్ మిస్సెస్ అనేది దీంట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. సో మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా మీ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసేయండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఫుల్ నేమ్ అనేది చేసేయండి, మదర్ నేమ్. తర్వాత ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ రిలీజియన్స్. సో హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కమ్యూనిటీ. సో మీరు ఏ క్యాస్ట్ కింద అయితే వస్తున్నారో సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ లేకపోతే సింపుల్గా మీరు బ్లాంక్ అయితే వదిలేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే కరెస్పాండెన్స్. సో మీ యొక్క అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే జాగ్రత్తగా మీకు సంబంధించిన ఊరి పేరు, తర్వాత మండల్ నేమ్, తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఈ విధంగా అయితే వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కరెస్పాండెంట్ స్టేట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అయితే ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ అనేది ఎంటర్ అయితే చేసేయండి. సో మనకు 6 డిజిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పర్మనెంట్ ఇక్కడ కరెస్పాండెంట్ సేమ్ ఉంటే ఇక్కడ ఇక్కడ వేరే వేరే ఉంటే దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఒకవేళ వేరే ఉంటే దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ సేమ్ ఉంటే ఇక్కడ అన్బాక్స్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ అనేది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ 50 నుండి 80 కేబీలో అయితే చేపించే ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేసేయండి. సో ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేది మనకు అప్లోడ్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్పోర్ట్స్ లెవెల్. సో ఇక్కడ సంబంధించిన ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత స్పోర్ట్స్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఇంటర్నేషనల్ కాంపిటీషన్, నేషనల్ కాంపిటీషన్, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్, ఆ తర్వాత నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్, స్కూల్స్ గేమ్, ఆ తర్వాత ఖేలో ఇండియా యూనివర్సిటీ, ఆ తర్వాత యూత్ గేమ్, వింటర్ గేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి.
ఆ తర్వాత ఇక్కడ గేమ్ టైప్ అనేది ఇచ్చేసేయండి. సో, మీరు ఇక్కడ బ్యాడ్మింటన్, ఫుట్‌బాలా, జూడోనా, కరాటే అనేది, షూటింగ్ అనేది ఈ విధంగా అయితే సెలెక్ట్ జేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్పోర్ట్స్ సర్టిఫికేట్ 50 నుండి 80 కేబీలో అయితే ఇక్కడైతే ఆహ్, అప్‌లోడ్ జేపీజీ ఫార్మాట్‌లో అయితే అప్‌లోడ్ చేసేయండి. సో, అది మనకు సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే అప్‌లోడ్ అయితే చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే వాళ్ళు అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడైతే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడైతే మీకైతే చూపెడతాను. సో, ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో, ఇక్కడ ఫార్మ్ 1 అనేది సో, ఈ విధంగా సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో, ఈ విధంగా ఉంటే మీరు అప్‌లోడ్ అయితే చేసేయండి. ఆ తర్వాత ఫార్మ్ 2 అనేది ఈ విధంగా అయితే మనకు సంబంధించిన అనేది ఇక్కడ నోటిఫికేషన్‌లో వచ్చారు. తర్వాత ఫార్మ్ 3 అనేది, తర్వాత ఫార్మ్ 4 అనేది, తర్వాత ఫార్మ్ 5 అనేది ఈ విధంగా అయితే ఇచ్చారు. సో, మీకు సంబంధించిన రిలేటివ్స్ సంబంధించిన ఇక్కడైతే ఫార్మ్ తీసుకొని మీరైతే అప్‌లోడ్ చేసేయండి. ఒకవేళ లేకపోతే ఇక్కడ మీరు ఈ యొక్క ఫార్మ్ అనేది డౌన్‌లోడ్ చేసిండి ఇక్కడ ఫిలప్ చేసేసి మీకు సంబంధించిన అథారిటీ అనేది అక్కడ పోయి సైన్, సిగ్నేచర్ ఇచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ నుండి అయితే అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. సో, ఒకవేళ లేకపోతే ఇక్కడ నుండి అయితే మీరు అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో, ఈ విధంగా మీరు జాగ్రత్తగా అనేది అప్‌లోడ్ అయితే చేసేయండి ఇక్కడ. సో, మీకు ఒకవేళ మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ అప్‌లోడ్ చేసేయండి. లేకపోతే ఆ యొక్క ఫార్మాట్‌లో అయితే కంపల్సరీ ఉండాలని వాళ్ళు మెన్షన్ అయితే చేశారన్నమాట. సో, అదే విధంగా ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. సో, అదే ఫార్మాట్‌లో ఉండాలని వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెడల్. సో, ఇక్కడ గోల్డ్ ఆర్ సిల్వర్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే నన్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ గేమ్ పొజిషన్ అనేది ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. లేకపోతే నన్ మీద ఉంటే నన్ మీద అయితే క్లిక్ చేసేయండి. తర్వాత స్పోర్ట్స్ ప్లేస్. సో, ఇక్కడ జరిగిందో ఆ యొక్క స్పోర్ట్స్ ప్లేస్ అనేది ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పార్టిసిపేషన్ డేట్ అనేది డే, మంత్, ఇయర్ అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఇచ్చేసేయండి. ఏ విధంగా ఉన్నదో స్లాష్ ఇచ్చేసి ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ బోర్డ్ నేమ్ ఆధార్ ఉంటే ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే మీకు సంబంధించిన స్టేట్ సంబంధించిన అనేది ప్రతి బోర్డ్ అనేది దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో, మీ యొక్క బోర్డ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క ఇయర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత టోటల్ మార్క్స్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఆబ్టెయిన్ మార్క్స్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేస్తే మనకు పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా వేరే ఇక్కడ ఇంటర్మీడియేట్ గాని, డిప్లొమా గాని, ఇక్కడ ఐటీఐకి సంబంధించినవి గాని ఉంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ అనివ్వండి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇక్కడైతే సబ్జెక్ట్ నేమ్, తర్వాత బోర్డ్, తర్వాత పాసింగ్, తర్వాత టోటల్, తర్వాత టాప్ 10 మార్క్స్, తర్వాత గ్రేడ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గానే వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇచ్చేసండి. బోర్డ్ నేమ్, యూనివర్సిటీ పాసింగ్, తర్వాత టాప్ 10, తర్వాత ఇక్కడ అగ్రిగేట్ అనేది మనకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డిక్లరేషన్ రిజల్ట్. సో, ఇక్కడ ఆర్ యూ అగ్రీ టు అప్‌లోడ్ రిజల్ట్ ఆన్‌లైన్. సో, ఇక్కడ దీంట్లో టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ రిక్రూట్‌మెంట్ టైప్ ఇక్కడ డిపార్ట్‌మెంట్ గవర్నమెంట్ సంబంధించింది. సో, ఇక్కడైతే ఇది ఏదైతే మనకు అడ్వర్టైజ్‌మెంట్ అప్లై అని క్యాండిడేట్ అయితే వస్తుందన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్. సో, ఇక్కడ ఫోటో అండ్ మార్క్ షీట్ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయాలి. సో, మేము 30 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. సో, ఇక్కడైతే వాళ్ళు డాక్యుమెంట్స్ వచ్చేసి 50 నుండి 80 కేబీలో అయితే జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలని మెన్షన్ చేశారు. సో, ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది అప్‌లోడ్ చేసేయండి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి మనకు ఫోటో వచ్చేసి 30 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. సో, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసేసి మీరు అప్‌లోడ్ అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క 10th పాస్ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి. మనకు 50 నుండి 80 కేబీలో అయితే ఉండాలి. ఇక్కడ జేపీజీ ఫార్మాట్‌లో అయితే అప్‌లోడ్ చేసేయండి. తర్వాత ఐడీ డాక్యుమెంట్ టైప్. సో, మీకు ఇక్కడ డొమిసిలియరీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా పర్మనెంట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదా ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా ఉంటే మీరైతే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ మీరు 50 నుండి 80 కేబీలో అనేది ఇక్కడైతే అప్‌లోడ్ చేసేయండి జాగ్రత్తగా. సో, మీరు కేర్‌ఫుల్‌గా అనేది ఇచ్చేసేయండి. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదన్నమాట. సో, ఇక్కడ జాగ్రత్తగా చేసిన తర్వాత ఇక్కడ క్రిమినల్ ఇక్కడ ఏవైనా ఉంటే ఇక్కడ దీంట్లో మార్క్ చేసేయండి. లేకపోతే సింపుల్‌గా స్కిప్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్‌లో మీ యొక్క ప్లేస్. సో, మీరు ఎక్కడి నుండి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ఊరి పేరనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అవుట్‌పుట్ ఉంది కదా! సో, ఈ వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడైతే మీరు వెరిఫై చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ప్రొఫైల్ ప్రివ్యూ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో, ఇక్కడ ఎన్‌ష్యూర్ దట్ ద ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై యూ ఈస్ కరెక్ట్. యువర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఈస్ ఇన్‌కరెక్ట్ ఎట్ ఎనీ స్టేజ్. సో, మనం ఇక్కడైతే ఏవైతే ఉన్నాయో సో, ఇవన్నీ అయితే కరెక్ట్‌గా అయితే ఉండాలి. సో, ఇవి రాంగ్ ఉంటే మనం ఏ స్టేజ్ అయినా మనకు రిజెక్ట్ అయితే వాళ్ళు చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఇక్కడైతే సబ్మిట్ చేసేయండి. ఒకవేళ ఏమైనా ఎడిట్ ఉంటే ఇక్కడ రివ్యూ ఎడిట్ ఉన్నాయి కదా! సో, దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో, మీకైతే ఇక్కడైతే నేనైతే ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించిన గేమ్ టైప్ ఉన్నాయి గదా! సో, మీకు స్పోర్ట్స్ సంబంధించిన టైప్ అనేది ఏ విధంగా ఉండాలంటే మనకు నేమ్ అనేది వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడైతే. సో, ఇక్కడైతే ఇక్కడ మీరు నోటిఫికేషన్‌లో మీకైతే నేను ఇక్కడైతే చెప్తున్నాను. సో, మీరు జాగ్రత్త అయితే చూసుకోండి ఇక్కడ. సో, మనకు ఇక్కడ అవార్డ్స్ ఇక్కడ సంబంధించిన
అథారిటీ అవార్డింగ్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీకు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడైతే సెక్రటరీ ఆఫ్ నేషనల్ ఇక్కడ ఫెడరేషన్ గేమ్స్ కన్సిడర్ అయితే ఉండాలి. నేషనల్ కాంపిటీషన్ ఉంటే ఇక్కడ సెక్రటరీ ఆఫ్ ద నేషనల్ ఫెడరేషన్ అయితే సెక్రటరీ లేదా స్టేట్ అసోసియేషన్ సంబంధించిన అయితే ఉండాలి. తర్వాత ఇంటర్ యూనివర్సిటీ సంబంధించిన ఇక్కడ డెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే కాంపిటీషన్ నేమ్ తర్వాత ఇక్కడ అథారిటీ ఆఫ్ అవార్డింగ్ సర్టిఫికేట్ సంబంధించిన నేమ్ అయితే కంపల్సరీ అయితే దానిపై అయితే ఉండాలి. సో ఈ యొక్క సర్టిఫికేట్ అయితే మీకు కంపల్సరీ ఉంటే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో ఈ విధంగా అన్ని కరెక్ట్‌గా చూసుకున్న తర్వాత ఇక్కడ మనం సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. ఒకవేళ ఎడిట్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసేయండి. ఒకవేళ అన్ని కరెక్ట్ ఉంటే ఫైనల్ సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఓకే ఉంటుంది. ఓకే మీద అయితే క్లిక్ చేసేస్తే సో మనకు ఇంకోసారి ఓకే మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ప్లీజ్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ వెయిట్ ఫర్ అలాట్‌మెంట్ ఆఫ్ షెడ్యూల్ చెక్ స్టేటస్ ఫ్రమ్ రీప్రింట్ ఫామ్. సో మనకైతే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఓకే మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ప్రింట్ అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు అప్లికేషన్ స్టేటస్ వచ్చేసి యాక్సెప్ట్ అనేది వచ్చింది. ఇక్కడ ఐడీ నెంబర్ వచ్చేసింది. తర్వాత మన యొక్క నేమ్. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ప్రింట్ అక్నాలెడ్జ్‌మెంట్ అయితే తీసుకోవచ్చు. లేదా మీరు ప్రింట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేసి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ప్రింట్ మీద అయితే క్లిక్ చేసేస్తే మనకు ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే ఫామ్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూజ్ కోసం. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా మీరు అప్లికేషన్ అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడైతే మనకు ఫీజ్ వచ్చేసి అండర్ కేటగిరీ ఓబీసీ వాళ్ళు వచ్చేసి ఇక్కడైతే ఏ విధంగా అంటే ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ద జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్ విల్ బి పే ఇక్కడ ₹100 అనేది ఉంటుంది. సో ఇక్కడైతే ఫీజ్ విల్ బి డిపాజిట్ ఆన్‌లైన్ బై క్యాండిడేట్ ఎస్‌బీఐ కరెక్ట్ అకౌంట్. మనకు అకౌంట్ నెంబర్ అయితే ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ రిక్రూట్మెంట్ బ్రాంచ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు పేబుల్ ఎస్‌బీఐ వచ్చేసి బ్రాంచ్ ఇక్కడైతే ఇచ్చారు. ఐఎఫ్‌సి కోడ్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన అనేది మీరు ఇక్కడైతే ఈ యొక్క అకౌంట్ నెంబర్ తర్వాత ఐఎఫ్‌సి కోడ్ ఉంటాయి కదా! సో మీరు టైప్ చేసిన తర్వాత మీ యొక్క అకౌంట్ ఫీజ్ అనేది ₹100 అనేది మీరు ఫీజ్ అయితే చెల్లించండి. సో మనం అప్లికేషన్ చేసిన తర్వాత. సో లేదా మీరు అప్లికేషన్ ముందు అయితే మనకు అడుగుతుంది. సో మీరు కావాలంటే అక్కడి నుండి అయితే మీరు ఈ యొక్క అకౌంట్ నంబర్‌తో మీరు అప్లికేషన్ అయితే మీ యొక్క అప్లికేషన్ ఫీజ్ అనేది చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఈ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అనేది చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే జాగ్రత్తగా ఎండింగ్ వరకు అయితే చూసి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.